ఆగండి, ఫస్ట్ ఈ వైరల్ వీడియో చూడండి. कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఈ వార్ సిచ్యువేషన్ వల్ల పార్టీలో ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత రీసెంట్ గా పార్లమెంట్ లో ఈ స్పీచ్ ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాబోతున్నాయని, భారతదేశం జనం అంతా తయారయ్యి ఉండండి అనేసి చెప్తున్నారు. నిజంగా మన ఇండియాలో లాక్డౌన్ రాబోతుందా? అసలు నిజమేంటో తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో వార్ చాలా డేంజర్ జోన్ కి వెళ్ళిపోయింది. మనకి 20% డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ వచ్చే స్టేట్ ఆఫ్ ఫార్మ్స్ ని క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి రేపన్న రోజు ఎల్పీజీ, పెట్రోల్ మరియు డీజిల్ దొరికే ఛాన్సెస్ కష్టం అవ్వచ్చు. అందుకే పీఎం మోదీ గారు మనం కరోనా టైంలో ఎలా యూనైటెడ్ గా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉండాలి అని పార్లమెంట్ లో వార్నింగ్ ఇచ్చారు. పీఎం మోడీ గారు పార్టీ మీటింగ్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకొని వచ్చారు. అవేంటంటే కమర్షియల్ ఎల్పీజీ అంటే హోటల్స్ లో వాడే ఎల్పీజీ 20% కట్ చేసి డొమెస్టిక్ గ్యాస్ అంటే మన ఇంటికి వచ్చే గ్యాస్ ఇంపార్టెన్స్ సప్లై పెంచాలి అని అన్నారు. రెండోది, ఇండియా దగ్గర 41 కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మనకి స్టాక్ కి ప్రాబ్లం ఏం లేదు. ఈ వార్ వల్ల గ్లోబల్ సప్లై చైన్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాక మూడోది, పెట్రోల్, డీజిల్ నిల్వ ఉంచడానికి లేదు. దీనికోసం ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ని తీసుకొని వచ్చారు. ఈ స్పీచ్ లో హైలైట్ ఏంటంటే పీఎం మోడీ గారు ఇచ్చిన ఈ స్పీచ్ రోజే ఎగ్జాక్ట్లీ 6 years బ్యాక్ ఇదే రోజు కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇది మన పీఎం మోడీ గారు భయపెట్టడం కానే కాదు, ముందుగా అందరూ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం. ఈ సమయంలో నేను మన గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నాను. మరి మీరు కింద కామెంట్ చేయండి. ఈ విషయం గురించి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ తెలియాలి. దయచేసి అడుగుతున్నాను, ఎంత వీలైతే అంత ఈ వీడియోని షేర్ చేయండి.